హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు గోంగూర శనగపప్పు కాంబినేషన్లో కర్రీ తయారు చేసుకుందామండి. పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఇలాంటి స్పూన్తో 4 లేదా 5 స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకొని శుభ్రంగా కడిగి 2 గంటల ముందుగానే దీన్ని నానబెట్టుకోవాలి. ఇలా శనగపప్పు నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 2 పెద్దవి గోంగూర కట్టలు అయితే తీసుకున్నాను. నేను నానబెట్టుకున్న శనగపప్పుకి ఈ గోంగూర అయితే సరిపోతుంది. ఇలా తీసుకున్న గోంగూరని ఆకంతా గిల్లుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. శనగపప్పు నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ నిండుగా నూనె పోసుకోవాలండి. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది కర్రీలోకి. ఇలా నూనె పోసుకున్న తర్వాత కొద్దిగా వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 వరకు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒకటి పెద్దది ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. కలుపుకున్నాక సిమ్లోనే 2-3 నిమిషాల సేపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ శనగపప్పునైతే ఉడికించుకోవాలి. ఈ విధంగా శనగపప్పును ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. గోంగూర వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గోంగూర అంతా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా గోంగూర అంతా దగ్గర పడిన తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల సేపు సిమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గోంగూర తొందరగా అడుగు పడుతుందండి, కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా గోంగూర ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మన రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. కలుపుకున్నాక మూత పెట్టి 3-4 నిమిషాల సేపు సిమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం వేసుకున్న నూనె కొంచెం పైకి తేలాలండి, అప్పటి వరకు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత గోంగూర తొందరగా అడుగు పడుతుందండి, కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా లైట్గా నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.